ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం తేలికైన అద్భుతమైన 3 ఉపాయాలు తెలుసుకుందాం యాలకులతో. ఈ పదార్థం మీ ఇంట్లో ఉంటే చాలు, మీ ప్రతి కోరిక నెరవేరే మార్గం తెలుస్తుంది, ధనప్రాప్తి కలుగుతుంది. మీకు ఈరోజు నేను ఒక తేలికైన 3 ఉపాయాలు చెప్తాను. ఈ అద్భుతమైన తేలికైన ఉపాయాన్ని పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేయండి. ఈ 3 ఉపాయాలు కూడా మీరు సమస్య ఉన్నవారు చేయడం ప్రయత్నించేయండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ యాలకులు ఉంటాయి. ఈ పదార్థానికి అద్భుతమైన శక్తి ఉంది. ఆయుర్వేద పరంగా, తంత్రమంత్రపరంగా, వశీకరణ పరంగా దీన్ని వినియోగిస్తూ ఉంటాం. అలాగే ఈ 3 చిన్న చిన్న ఉపాయాలు ఎలా చేయాలో చెప్తాను. ఇది మగవారైనా ఆడవారైనా చేయవచ్చు. ఈ ఉపాయాన్ని 3 ఉపాయాలు కూడా సమస్యలు ఉన్నవారు ప్రయత్నించేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఒకటి గుర్తుంచుకోండి, మీకు వీడియో అర్థమైతే ప్రయత్నించేయండి. 1కి 2 సార్లు చూడండి. అర్థం కాకపోయినా సమయము, పదార్థము, చెప్పిన విధానము, మీకు ఈ 3 ఏది అర్థం కాకపోయినా ఉపాయాన్ని చేయవద్దు. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, కొంతమందికి పదార్థం ఇది కాకపోతే ఇంకొకటి వాడవచ్చు కదా, దాన్ని చేయవచ్చు కదా అడుగుతూ ఉంటారు. ఇవి తాంత్రిక ఉపాయాలు. పదార్థము, సమయము, దాన్ని వినియోగించుకున్నప్పుడు ఈ పదార్థంలో ఉన్న శక్తి మనకి సహాయపడుతుంది. ముందుగా ఎక్కువగా ఈ మధ్యకాలంలో వింటున్న సమస్య భార్యాభర్తల మధ్య, అంటే మీ భర్త కానీ లేదా మీ భార్య మీ మాట వినకపోయినా, తప్పుడు దారిలో వెళ్తున్నా, మీకు అనుకూలంగా మారడానికి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి ఈ చిన్న ఉపాయం చేయండి. ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైనా చేయవచ్చు. ఈ ఉపాయాన్ని శనివారం సాయంత్రం చేయండి. ఒక 5 యాలకులు తీసుకోండి. ఇలా 5 యాలకులు తీసుకోండి. తీసుకొని దానిలో ఉన్న యాలకుల్లో ఉన్న గింజలు, ఇలా గింజలు తీసుకోండి బయటికి. 5 యాలకుల్లో ఉన్న గింజలు తీసుకోండి. మీరు గిన్నెలో కానీ ప్లేట్లో కానీ మీ ముందు పెట్టుకోండి. ఇలా తీసుకుని దీంట్లో వేసుకొని పెట్టుకోండి. తర్వాత ఒక మంత్రాన్ని ఓం క్లీం కృష్ణాయ నమః, ఓం క్లీం కృష్ణాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీరు ఏ గదిలో అయినా కూర్చుని జపం చేయవచ్చు. తర్వాత ఈ యాలకుల్ని ఒక పేపర్లో చక్కగా మూటగా కట్టి మీరు పడుకునే దిండి కింద పెట్టుకోండి. 2వ రోజు ఉదయాన్నే ఈ దిండి కింద పెట్టుకున్న మూటని, ఏదైతే మనం యాలకులు కట్టామో పేపర్ మూట, అది పౌచ్లో పెట్టి, తర్వాత దీన్ని తీసి ఉదయాన్నే ఎవరికి మనం చేయాలనుకుంటున్నామో ఆ యాలకుల పౌడర్ని టీలో కానీ లేదంటే పాయసంలో కానీ కలిపి మీ భర్తకు కానీ మీ భార్యకి కానీ పెట్టండి. మీరు మంత్రజపం చేసేటప్పుడు మాత్రం మీ భర్త లేదా భార్య వారి పేరుని మనసులో తలుచుకోండి. ఈ యాలకులు కలిపిన పదార్థాన్ని, అంటే ఏదైతే పౌడర్ ఉంటుందో ఈ పౌడర్ కలిపి మనసులో తలుచుకొని ఎవరికైతే ఇస్తామో, ఎవరినైతే మనం అనుకుంటున్నామో వారికి మాత్రమే ఇవ్వాలి. ఇది మిగతా వారికి ఇవ్వకూడదు. అంటే టీ పెట్టారనుకోండి, టీలో కలిపి నలుగురికి ఇవ్వకూడదు. భర్తకి అంటే భర్తకి ఇవ్వాలి, భార్యకి అంటే భార్యకి ఇవ్వాలి. అలాగే పాయసం చేసినప్పుడు కూడా అలాగే ఇవ్వాలి. మీరు మిగతా వారు ఎవరికి కూడా పెట్టకూడదు, అది గుర్తుంచుకోవాలి. ఈ ఉపాయాన్ని మీరు ఖచ్చితంగా మీ వారిలో మార్పు, అంటే ఎవరైతే స్త్రీ కానీ పురుషుడు కానీ మార్పు వచ్చే వరకు ప్రతి శనివారం సాయంత్రం చేస్తూ ఉండాలి. ఆదివారం నైట్ తల కింద పెట్టుకోవాలి. ఆదివారం నాడు కలిపి ఇస్తూ ఉండాలి. కంపల్సరీగా 5 యాలకులు తీసుకోవాలి. ఇది మొదటి ఉపాయం. 2వ ఉపాయం చెప్తాను. ఇదేంటంటే పెళ్లి గురించి చాలామంది అడుగుతూ ఉంటారు. మీకు నచ్చిన వ్యక్తి, మీరు కోరుకున్న వ్యక్తి భర్త లేదా భార్యగా రావాలనుకునేవారు చక్కగా ఈ ఉపాయం చేయండి. మీరు చేయాల్సింది ఏంటంటే, ఇలా గురువారం రోజున ఒక ఎల్లో కలర్ క్లాత్ తీసుకోండి. ఇలా దానిలో ఒక 5 యాలకులు పెట్టండి. ఇలా పెట్టండి. దానిలో ఒక 11 రూపాయలు కూడా పెట్టండి. ఇలా పెట్టి మీరు గురువారం రోజున ఈ పని చేయాలి. తర్వాత దీన్ని చక్కగా మూటగా కట్టాలి. అంటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ డబ్బు మూటని మీరు పేద ప్రజలకి ఇవ్వాలి. అంటే పేదవారికి దానంగా ఇవ్వాలి. గుడి బయట కూర్చున్న వారికి దానంగా ఇవ్వాలి. లేదంటే మీరు ఎవరైనా సరే మీ దారిలో కనిపించే పేదవారికి ఇవ్వవచ్చు. ఇది మీరు ఇలా గురువారం 5 గురువారాలు చేయాలి. మీ ఓపికని బట్టి 11 రూపాయలే కాకుండా మీ ఓపికని బట్టి 51 రూపాయలు, 116 రూపాయలు కూడా పెట్టవచ్చు.
ఇలా మీరు మీ ఇంట్లో మీరు ఇలా మూటగా కట్టి ఎల్లో కలర్ క్లాత్తో సహా ఇలా మూటగా కట్టి మీరు ఇవ్వాలి. అప్పుడు మీరు కోరుకున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో వారికి యాలకులతో కలిపి ఇవ్వాలి. డబ్బులే కాదు, ఇలా ఇవ్వాలి. వారికి చెప్పండి, ఇలా కట్టి ఇవ్వాలి. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఎవరైతే నచ్చిన వ్యక్తి కోరుకుంటున్నారో ఆ వ్యక్తి ఖచ్చితంగా మీ భర్తగా కానీ మీ భార్య కానీ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది 5 గురువారాలు చేయాలి. 5 గురువారాలు చేసిన తర్వాత మీకు అవ్వలేదు, మళ్ళీ 5 గురువారాలు ఎలా కంటిన్యూ చేయవచ్చు. అద్భుతంగా పనిచేసే ఉపాయం. అలాగే 3వ ఉపాయం చెప్తాను. మీ నిత్య జీవితంలో మనందరికీ కూడా ధనం కావాలి, డబ్బు అందరికీ కావాలి. డబ్బుకు లోటు లేకుండా ఉండడానికి శుక్రవారం నాడు ఈ చిన్న ఉపాయం చేయాలి. శుక్రవారం ఉదయం స్నానం చేసిన తర్వాత మీ స్నానాది కార్యక్రమాలు ముగించుకొని మీ పూజా గదిలో అమ్మవారి ముందు 5 యాలకులు తీసుకోండి. 5 యాలకుల్ని ఇలా ప్లేట్లో కానీ దేంట్లోనే పెట్టండి. పెట్టి లక్ష్మీ అమ్మవారి పట్టం ముందు పెట్టండి. అమ్మవారికి ధూపం దీపం చూపించండి. ఒక రోజంతా ఈ యాలకుల్ని అమ్మవారు అక్కడే ఉంచండి. మీ పూజా మందిరంలోనే అమ్మవారి పట్టం ముందు ఉంచండి. 2వ రోజు శనివారం ఉదయం దేవుడి దగ్గర పెట్టిన యాలకుల్ని పేపర్లో కానీ ఇలాంటి ప్రెస్సింగ్ బ్యాగ్లో కానీ, చూడండి నేను ప్రెస్సింగ్ బ్యాగ్ చూపిస్తున్నాను, ఇలా ప్రెస్సింగ్ బ్యాగ్లో వేసి 2వ రోజు శనివారం నాడు మీరు వేయాలి. ఇలా ప్రెస్సింగ్ బ్యాగ్లో వేసి మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మీరు డబ్బులు ఎక్కడైతే పెడుతూ ఉంటారో, అంటే 2వ రోజు శనివారం నాడు ఈ యాలకుల్ని చక్కగా ఇలా పెట్టుకొని మీ పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ లాకర్లో కానీ పెట్టుకోండి. వీటిని నెలకొక్కసారి వీటిని మార్చుతూ ఉండాలి. మళ్ళీ శుక్రవారం రోజు చేయాలి. మళ్ళీ పాత వాటిని మీరు వీటిని ఎక్కడ పడేయవలసిన అవసరం లేదు. చక్కగా వీటిని వంటల్లో వాడుకోవచ్చు. మీరు టీలో వాడుకోవచ్చు, మీరు రోజు రెగ్యులర్గా వాడే వంటల్లో కూడా వాడుకోవచ్చు. నెల రోజుల తర్వాత ఇలా మార్చుతూ ఉండండి. ఖచ్చితంగా మీ ఇంట్లో మీ దగ్గర డబ్బు అనేది నిలబడుతుంది. చాలా చిత్రం ఏంటంటే అమ్మవారిని ఆకర్షించే గుణం యాలకులకు ఉంటుంది. ఎవరైతే దీన్ని చేస్తారో వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ రోజు శుక్రవారం నాడు మాంసం తీసుకోకూడదు, మద్యం సేవించకూడదు. అలాగే నెలసరి ఉన్నవారు ఈ ఉపాయాన్ని చేయవద్దు. నెలసరి ఉన్నవారు చేయవద్దు. అలాగే ఎవరన్నా మరణించి ఉన్నా, అంటే కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించి ఉన్నా ఈ ఉపాయాన్ని చేయవద్దు. మిగతా 2 ఉపాయాలకి, అంటే భర్త పాయింట్ ఆఫ్ వ్యూలో తల కింద పెట్టుకోవాల్సిన దానికి నియమం లేదు. అలాగే ఎవరైతే మా వివాహం పాయింట్ ఆఫ్ వ్యూలో కోరుకున్న వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూలో చేసేవారికి ఎటువంటి నియమం లేదు, అంటే నెలసరి ఉన్నప్పుడు చేయవచ్చు. అలాగే ఈ ఉపాయానికి మాత్రం, అంటే డబ్బు పాయింట్ ఆఫ్ వ్యూలో నెలసరి ఉన్నా చేయవద్దు. ఎవరైనా మరణించారనుకోండి వాళ్ళకి పెద్ద కర్మ అవ్వకుండా చేయవద్దు, ఆ తర్వాత చేసుకోవచ్చు. నిత్య జీవితంలో డబ్బు పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది పడుతున్న వారు మాత్రమే చేయండి. అది కూడా శుక్రవారం ఉదయం స్నానం చేసి మీ పూజా గదులు చేసుకోవాలి. అమ్మవారి ముందు ఇలా పెట్టి చేయాలి. దీపారాధనతో పని లేదు, పెట్టి చేయాలి. ఎవరైనా గుర్తుంచుకోండి, ఈ చిన్న చిన్న పరిహారాలు చేస్తున్నప్పుడు మానసికంగా మీరు ఏదైతే ఆశిస్తారో అది నివేదన చేయండి. ఖచ్చితంగా పని అవుతుంది. ఓకే మిత్రులారా, ఈ ఉపాయాల్లో మీరు ఏది చేయగలిగితే ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.